కరీంనగర్లో 567 మంది అమ్మాయిలు మిస్సింగ్. నిజమేంటి? సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. కరీంనగర్లో 567 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని. ఇది నిజమా లేక వాస్తవాలు వేరేలా ఉన్నాయా? ఈ వీడియోలో పూర్తి ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాం. వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం 2024 నుంచి 2025 వరకు కరీంనగర్ జిల్లాలో 567 మంది అమ్మాయిలు తప్పిపోయారు అని చెబుతున్నారు. ఇప్పుడు నిజాలు చూద్దాం. ఈ న్యూస్ వచ్చింది వేట్యూ న్యూస్లో, కానీ ఆ వార్తలో ఒక కీలకమైన విషయం ఉంది. అక్కడ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, జనవరి 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 567 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అని. ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. ఈ 567 సంఖ్యలో పురుషులు, మహిళలు, పిల్లలు, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిపి ఉంటారు. అమ్మాయిలు మాత్రమే అన్నమాట ఈ న్యూస్లో ఎక్కడా లేదు. పోలీసుల సమాచారం ప్రకారం ఎక్కువ మిస్సింగ్ కేసులు ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగం కోసం వెళ్ళడం వంటి కారణాల వల్ల జరిగాయి. చాలామందిని పోలీసులు సేఫ్గా గుర్తించి కుటుంబాలకు అప్పగించారు. ఫ్యాక్ట్ ఏంటంటే 567 మంది అమ్మాయిలు మిస్సింగ్ అనేది తప్పు సమాచారం. 567 మొత్తం మిస్సింగ్ కేసులు అనేది నిజం. సోషల్ మీడియాలో చూసిన ప్రతి వార్త నిజం కాదు. షేర్ చేయడానికి ముందు ఫ్యాక్ట్ చెక్ చేయండి. ఇలాంటి నిజాల కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. 567 మంది అమ్మాయిలు కాదు, 567 మొత్తం కేసులు. ఇదే నిజం.